కానీ ఇప్పుడు ఓపిక నశించింది. ఇంకా వినే ప్రసక్తే లేదు. అంటే ఏందంటావ్? ఈ పెళ్లి జరగనివ్వనంటావ్ అంతేగా? అట్ట అని నేను అనలేదు, కానీ మీరు మారినారని నేను నమ్మాల. అంతవరకు ఈ పెళ్లి జరగదు. నిన్ను మీ అన్నింటికి పంపినప్పుడు నీకు అర్థం కాలేదా నేను మారానని? అది మీ స్వార్థం. అనుకున్నవి జరగడం కోసం ఎన్ని నాటకాలైనా ఆడతారు, అవి నేను నమ్మను. కానీ నాకు నువ్వు మారానన్న నమ్మకం కలిగించగలిగితే నీతో పేట్ల మీద కూర్చొని పెళ్లి జరిపిస్తా. నాకు చాలా తిక్కరేగిస్తా ఉండవు. నా గనుక చిరాకు వచ్చినాదంటే. అవునల్లుడు, ఉమాదేవి కూడా ఆ మాట పట్టుకునే కూర్చుంది. ఇద్దరు కలిసి నాటకం ఆడుతుండారు. నాటకం కాదు, జీవితాన్ని నిలబెట్టడం. ఇదే నా జీవితం నిలబెట్టడం అంటే? సిరికి ఇష్టం లేని సంబంధం కాదని చెప్పడమేనా? సిరి వాళ్ళ నాన్న కోసం పెళ్లికి సిద్ధపడింది, కానీ ఇష్టపడి కాదు. అంటే మేము తన్ని బ్లాక్మెయిల్ చేసి ఈ పెళ్లికి కొప్పించామనా మీ ఉద్దేశం? ఉద్దేశం కాదు, ఉన్న నిజం. సరే, ఇదంతా అనవసరం. నీకు పెళ్లి ఇష్టమన్నావు కదా, నిశ్చితార్థం జరగాలి కదా? జరగాలి నాన్న, కానీ ఇలా కాదు. మీకు ఎన్ని గొడవలున్నా నాకు మాత్రం మీ నలుగురు కావాలి. మీరు నలుగురు సంతోషంగా పీటల మీద కూర్చొని నా నిశ్చితార్థం జరిపించాలి. అంతవరకు నేను పీటల మీద కూర్చోను. అది కాదు సిరి, వీళ్ళు పెళ్లి ఆపనికి ప్రయత్నిస్తా ఉండారు. నాకదంతా అనవసరం అత్తా. మీరు ఎలా కాంప్రమైజ్ అవుతారో మీ ఇష్టం. కానీ నాకు మాత్రం అందరూ కలిసే ఈ నిశ్చితార్థం జరిపించాలి. దానికేం చేయాలో ఆలోచించండి. అనుకున్నాను, నిన్న నిశ్చితార్థానికి ఓకే చెప్పినప్పుడే అనుకున్నాను ఇలాంటి ఫిట్టింగ్ ఏదో పెడతావని. అమ్మా, మన పిచ్చి గాని సిరి అంత ఈజీగా పెళ్లికి సిద్ధమవుతుందంటేనే మనం అర్థం చేసుకోవాల్సింది. ఏమావా, నీకిప్పుడు క్లియర్గా పిక్చర్ అర్థమైందా? సిరికోకే, కానీ వీళ్ళకోకే కాదు. వీళ్ళు ఓకే అనాలంటే వాళ్ళు అనుకున్నది మీరు చేయాలి. ఇది వాళ్ళ ఎజెండా, ఇది వాళ్ళ తెలివి. మనం అమాయకులం. అక్షయ్, నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. నేను పెళ్ళొద్దని చెప్పట్లేదు. ఇంతకు ముందు ఏ కండిషన్ అయితే పెట్టానో ఆ కండిషన్కి కట్టుబడున్నాను. ఏంటి పెద్ద బోర్డు కండిషను? ఇదేమైనా కోర్టు అనుకుంటున్నావా నువ్వు చెప్పిందల్లా చేయడానికి? మేము నిన్ను ట్రాప్ చేయడం కాదే, తెలివిగా నువ్వే మమ్మల్ని ట్రాప్ చేసావు. మీ అమ్మతో మా నాన్నతో నాటకం ఆడించి ఇలా అందరి ముందు పరువు తీస్తున్నావు. నువ్వు మామూలు ఆడదానివి కాదే, జగత్కిలాడివి. అక్షయ్, మాటలు మర్యాదగా రాణి, లేకపోతే బాగోదు. ఏంటే నీకిచ్చేది మర్యాద? అక్షయ్, అది నీ చేత తాళి కట్టించుకున్నాకే దాని మీద నీకు హక్కుంటాది. ఏమే పోమే అని పిలిస్తే మాత్రం నీ పళ్ళు రాలిపోతాయి. ఏం కూసావే? అక్షయ్, సరే, కొట్టారు నాన్న? కొట్టాలా నరకాలా? కాబోయే భర్త మీద చేసుకుంటావా? కాబోయే భర్త కానీ ఇంకా కాలేదు. అయినా తప్పే. ఆహా, నేను చేసింది తప్పా? ఇంకా మా మధ్య బంధం ఏర్పడనే లేదు. అలాంటి అక్షయ్ని నేను కొడితే తప్పు అవునా? అవును. మరి వదినంటే తల్లితో సమానం అంటారు. అలాంటి అమ్మని అత్త కొట్టడం తప్పు కదా? కన్న తండ్రిని ఓ కొడుకు కొట్టడం తప్పు కదా? కన్న తండ్రికే విలువివ్వని వాడు కట్టుకున్న భార్యకేం విలువిస్తానన్నా? అన్న భార్యని చెంపదెబ్బ కొట్టిన నీ చెల్లి
ఆ అన్న కూతుర్నే రోజుకో కారణంతో కొట్టదన్న నమ్మకం ఏంటి నాన్న? వీళ్ళతో నేనెలా వేగలను? నేను నీ తండ్రిని సిరి, నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను. తాళి కట్టకముందే నీ అల్లుడు చేసిన తప్పుని సమర్థించి తప్పు అని చెప్పిన నీ కూతురు మీదే నువ్వు చేయి చేసుకున్నావు. ఇంక పెళ్ళైతే పూర్తిగా అల్లుడని అర్హత పొందితే ఇంకెలా ప్రవర్తిస్తావా నాన్న? చంపేయమన్నా చంపేస్తావేమో. ఇక్కడున్న వాళ్ళని ఎవరినైనా అడగండి, తప్పెవరిదని వాళ్ళు చెప్తారు. ఏమా, జరిగిందంతా కల్లారా చూశారు కదా, తప్పెవరిదో మొహమాటం లేకుండా చెప్పండి. మీరేం చెప్తే నేను అదే చేస్తాను. నేను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మేమందరం సంతోషంగా ఉండాలని కోరుకున్నాను. అలా ఉండగలమని నమ్మకం కలిగిస్తేనే పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను. వీళ్ళని చూస్తే కలిసుంటారన్న నమ్మకం మీకు కలుగుతుందా? చెప్పండి. మీకేం భయం లేదు. కానీ మీ సమాధానం మీదే నా జీవితం ఆధారపడింది. అది గుర్తుపెట్టుకోండి. తప్పుగా అనుకోకింద్రమ్మా. ఎన్నాళ్ళు భర్తకి బిడ్డకి దూరంగా బ్రతికావు. కనీసం ఇప్పుడైనా పగల్ని పక్కన పెట్టి ఆ పిల్ల మాటిని చక్కగా ఉండింద్రానమ్మా. అవును కొండారెడ్డి గారు, మీ కూతురు చెప్పింది అక్షరాల నిజం. కన్న తండ్రికి విలువ ఇవ్వని వాడు కట్టుకున్న పెండ్లాన్ని నేను చూసుకుంటాడు. పాపం ఉమాదేవమ్మ ఎన్నింటిని భరించి కాపురం నెగ్గుకొచ్చింది. అట్లాంటి దేవత మీద చేయి చేసుకోవడం చాలా దారుణం అమ్మా. నన్ను అడిగితే ఇంద్రమ్మ, ఉమాదేవి కాళ్ల మీద పడి క్షమాపణ అడిగినా తక్కువే. ఇంద్రానమ్మా, నేను నీకు చెప్పేటంతటి వాణ్ణి కాదు, కానీ చెప్పక తప్పట్లేదు. మూఢాల్లో ముహూర్తాలు పెట్టినా జీవితాలు నిలబడతాయేమో, కానీ నమ్మకం లేకుండా జీవితాలు నిలబడవమ్మా. ముందు మీరు సిరికి ఆ నమ్మకం కలిగించండి. వస్తానమ్మా. ఇప్పటికైనా మీ మనసు మారుతుందని నేననుకోవడం లేదు. కానీ నేను మాత్రం అక్షయ్ని పెళ్లి చేసుకోలేను. ఇదే చివరిసారి చెప్తున్నాను. ఇంకోసారి దయచేసి ఈ ప్రస్తావన నా దగ్గరికి తీసుకురాకండి. అమ్మా, రామ్మా. నేను ముందు నుండి చెప్తూనే ఉన్నాను, ఇది వర్కౌట్ అవ్వదు అని. కానీ మీరు వినలేదు. అనవసరంగా సిరికి ఎక్కువ సీన్ ఇచ్చారు. అది మనల్ని పిచ్చోళ్ళని చేసి, ఎందుకు పనికిరాని వాళ్ళని చేసి ఈజీగా ఎస్కేప్ అయింది. పైగా తప్పెవరిది అంటే మనదే అన్నట్టు మన వేళ్లు మనల్ని చూపించేలా చేసింది. ఎందుకు గొడవ పడ్డామో, ఎందుకు మనం ఓపిక కోల్పోయాం మనకే తెలియడం లేదు. ఇంకా ఓపిక లేదు మావయ్య.
మీరు ఏమీ అనుకోను అంటే సిరిని 4 తగిలించి తల వంచేలా చేసి తాళి కడతాను. కాపురం చేయకపోయినా పర్వాలేదు, కానీ నా భార్యగా అలా పడుంటుంది. ఆవేశపడకల్లుడు, నాకు కొంచెం సమయం ఇవ్వు. చాలు మావయ్య, ఇంతవరకు జరిగింది చాలు. మా అమ్మకు జరిగింది చూసిన తర్వాత కూడా నేను ఇలా కామ్గా ఉండలేను. మనం మనలాగే ఉండాలి మావయ్య. ఓనీలను ఊరుకుంటే ఇలాగే చీప్ అయిపోతాం. అది కాదు అల్లుడు. చిన్న చెప్పింది నిజమే అన్న. ఇంకా మంచితనానికి పోయి ఉన్న పరువు పోగొట్టుకోవడానికి నేను సిద్ధంగా లేనన్నా. సిరి చాలా తెలివి చూపించినాదన్నా. ఇప్పుడు నీ చెల్లి తెలివి చూపించాలనుకుంటా ఉండాది. ఈ చెల్లి మాట వింటావు కదన్నా? నీ మాట నేనెప్పుడు కాదన్నానమ్మా. నువ్వేం చేయమంటే అదే చేస్తాను. ఇప్పుడు నేను చెప్పే విషయం నీకు కొంచెం బాధను కలిగించవచ్చు అన్నా, కానీ సిరి నా కోడలు కావాలన్న ఆశ నెరవేరాలి అంటే తప్పదన్నా. గుండె రాయి చేసుకోవాలా. చెప్పింది రమ్మా, నన్నేం చేయమంటావు? వయసుని బద్రికిచ్చి చేయాలంటే మనం ఎన్ని ఎత్తులు వేసినావన్నా. ఆ బద్రితో ఎన్ని నాటకాలు ఆడినామో, ఎన్ని నాటకాలు ఆడించినామో. ఇప్పుడు ఆ నాటకాలన్నీ మనం ఆడాలన్నా. ఏం చేద్దామో చెప్పింది రమ్మా. నీ పెండ్లాన్ని దాయించేద్దామన్నా. సిరి మనం చెప్పిన మాట వినాలి అంటే ఉమాదేవి సిరికి కనపడకూడదన్నా. సిరి అక్షయ్ని పెళ్లి చేసుకుని ఒప్పుకున్న తర్వాతే ఉమాదేవిని ఇంటికి తీసుకొద్దామన్నా. సిరి నన్ను తప్పుగా అనుకుంటాదేమో ఇంద్రమ్మ. ఇందులో నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదన్నా. ఇందులో నీకు ఎటువంటి ప్రమేయం లేనట్టే ఉందామన్నా. సిరికి మన ఆలోచనలో నువ్వు భాగం కాదు అన్నట్టే ఉందామన్నా. నాది పూచి అన్నా, నీకేం తెలియనట్టే ఉండు. మిగతాదంతా నేను చూసుకుంటాను. నిజమే ఇంద్రమ్మ, కానీ ఉమాదేవిని యాడదాచి పెడతాం? మన సునంద ఉండాది కదన్నా, ఆడ. సునంద దగ్గర దాచిపెడదామన్నా. పైగా సునంద పెద్దిరెడ్డి అంటే చాలా పగ మీద ఉన్నది కాబట్టి మనం చెప్పినట్టుగా వింటాది. ఏమంటావన్నా? నా మేనల్లుడు నా ఇంటల్లుడుగా నీకి నా పెళ్ళం చచ్చిన నేను పట్టించుకోను. నువ్వు అసలు మనిషివేనయ్యా? కన్న కూతుర్ని మోసం చేయాలనుకుంటున్నావు. దానికి ఇంకొక కన్న తల్లిని అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడడానికి సిద్ధపడుతున్నావంటే ఏం జన్మయ్యానిది? పాపం అయ్యా సిరి, అది పిచ్చిది. అమ్మా, అత్త మారదన్న విషయం నాకు తెలుసు, కానీ ఆయన చాలా మంచోడమ్మా, మారతాడని నిన్ను తన మనసులో ఎంత గొప్పగా ఊహించుకుంటుందో తెలుసా? కానీ నువ్వు ఇంత నీచానికి ఒడిగడతావని పాపం ఆ పిచ్చిదానికి తెలియదయ్యా. అసలు నువ్వు ఆడదానివేనా? ఇట్టగేనా ప్రవర్తించేది? తిన్నింటి వాసాలే లెక్క పెడుతుండవు. నువ్వనుకున్నది జరగడానికి వీల్లేదు. మీ నిజ స్వరూపాలేందో ఇప్పుడే నేను సిరికి తెలియజేస్తా. ఇది బయటికి పోనీకి లేదన్నా. వెంటనే సిరోచులోకి దీన్ని మాయం చేయాలా? చూడు, నేను మీ నిజ స్వరూపాలేందో చెప్తా. ఏంటి వదిలేది? అక్షయ్ పద.
ఏమయ్యా ఏమయ్యా తలుపు తీయండి తలుపు తీయండి ఇంద్రాణి తీయండి. సూపర్ సిరి, మొత్తానికి అనుకున్నది సాధించాం. ఈ దెబ్బతో మీ అత్తకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. అవునంటీ, వాళ్ళు నిశ్చితార్థం జరుగుతుందని తెగ సంబరపడిపోయారు. కానీ నేను ఇలాంటి ట్విస్ట్ ఇస్తానని అనుకోలేదు. ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎందుకమ్మా? ఐడియా మీదే కదా. ఈ మాట మీ అమ్మకి చెప్పావా ఇంటి కొంపదీసి? లేదంటీ, చెప్పలేదు. అమ్మయ్యా, బతికించావమ్మా. లేదంటే తను నన్ను తప్పుగా అర్థం చేసుకునేది. అదే మీ ఫ్యామిలీ విషయాల్లో నా జోక్యం ఏమిటా అని ఇంకోలా అనుకునుండేది. చచ్చా, అలా ఎందుకు అనుకుంటుందా ఆంటీ? మీరు మాకు హెల్ప్ చేశారు కానీ డిస్టర్బ్ చేయలేదుగా. అవుననుకో, కానీ ఎంతైనా పిచ్చిదాన. ఈ మాత్రం నువ్వు నమ్మితే చాలే, నీకిక్కడ హెల్ప్ చేసి అక్కడ నిన్ను ఊబిలోకి దింపుతా. ఏంటాంటీ అలా చూస్తున్నారు? అబే ఏం లేదమ్మా, నాకు ఒక కొడుకుండుంటే నిన్నిచ్చి పెళ్లి చేసేదాన్ని కదా అని ఆలోచిస్తున్నాను. ఒక పని చేయండి ఆంటీ, నేను రేపు ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుని తీరాలిగా. మీరు అతన్ని దత్తత తీసుకోండి, మీ కోరిక నెరవేరుతుంది. అంతకంటే అదృష్టమా? మెంటల్ దానా. ఒక్క నిమిషం. ఇదేంటి ఈ టైంలో ఫోన్ చేస్తోంది? నిశ్చితార్థం ఆగిపోయిందని బోరున ఏడుస్తుందేమో. ఒక్క నిమిషం సిరి. క్యారియర్ ఆంటీ. హలో, చెప్పండి. సునంద, పెద్ద చిక్కొచ్చి పడినాది. నీ సాయం కావాలా? ఏమైంది? ఉమాదేవికి నిజం తెలిసిపోయినాది. ఏ విషయం గురించి? మనం బద్రితో కలిసి ఆడుతున్న నాటకం గురించి. మనం అంటే? మనం అంటే మనమే. సాటుగా ఉండి అంతా విన్నాది. అంటే నేను కూడా మీతో కలిసి? అంతా విన్నాది. మరిప్పుడెలా? ప్రస్తుతానికి గదిలో పెట్టి తలుపేసినాం. కానీ అది ఇక్కడే ఉంటే ఎప్పటికైనా ప్రమాదం. అందుకే నీ కాడికి పంపుదాం అనుకుంటున్నాం. నా దగ్గర? అవును, నీ కాడికి. ఇప్పుడు నువ్వే మాకు దిక్కు. సరే, నాకు తెలిసిన వాళ్ళదొక ఇల్లుంది, అందులో ఉండమని చెప్పండి. ఉండమని చెప్పుడైంది? నువ్వే మనుషులు పంపి జాగ్రత్తగా చూసుకో. సిరి అక్షయ్ పెళ్ళయ్యే వరకు అది బయటికి రానికి ఇల్లేదు. అట్టాగే బద్రి వైశ్యుల పెళ్లి కూడా జరిగిపోవాలా. ష్యూర్ ష్యూర్, తప్పకుండా. అర్థమైంది. పక్కనెవరో ఉన్నట్టుండారు, అందుకే నసుగుతా ఉండా. మీరు చాలా గ్రేట్ అండి, బాగా తెలివైనవారు. భలే గెస్ చేస్తారు మీరు. ఓకేనండి, మరి ఉంటాను. అంటే ఇంతకీ యాడికి రావాలా? చెప్తానండి, మీకు 10 నిమిషాల్లో ఫోన్ చేసి చెప్తాను. మంచిది. సిరి, మాకు బాగా కావాల్సిన వాళ్ళు, వాళ్ళిల్లు ఏదో రెనోవేట్ చేస్తున్నారట. అందుకే వాళ్ళని కొన్ని రోజులు మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉండమని చెప్తున్నాను. అదే ఫోన్. అలాగా? సిరి,
నేను కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మనం తర్వాత కలుద్దామా? ష్యూర్ ఆంటీ. నేను బయలుదేరుతాను. బాయ్. ఓకే ఓకే. బాయ్ ఆంటీ. ఎలా ఇప్పుడు ఆ ఉమాదేవిని ఎక్కడ దాచాలి? తీయండి, తీయండిరా, తలుపు తీయండి. దేవుడా, ఇప్పుడేం చేయాలా? నేను ఉమాదేవిని అన్నా.